అందరికి శనార్థులు శ్రీరాంపూర్ RK7 కాడ ఉన్నటువంటి బొగ్గుబాయిలకి దిగనికి పోతున్నా. మీ అందరికి బొగ్గుబాయి ఎట్లుంటది, లోపల ఎవరెవరు పని చేస్తున్నారు, ఏం కథ, ఎట్లా నడుస్తుంది, ఎంతగానో అందులోకేంచి బొగ్గు తీసుకొస్తున్నారు, ఇటువంటి ముచ్చట్లు అన్ని మాట్లాడుకుందాం అంటని వచ్చిన. ఇప్పటి వరకు ఎప్పుడు పోలే బొగ్గుబాయిలకి, పోయి ఒకసారి చూస్తాం, మీకు అందరికి చూపిస్తాను. అడుగుండిగా మెల్లగా గేట్లకేంచి లోపలికి వచ్చి మనం ఇప్పుడు గని దగ్గరికి పోతున్నాము. గనిలకు పోవాలంటే ఇగో ఇట్లా చక్కగా నడుచుకుంటూ పోవాలి గేట్లకేంచి. బాగానే మన దాడివిల్లలు అందరూ ఉన్నారు. ఓయమ్మ మీరు అంత కార్మికులేనా? నాకు 10 మంది దగ్గర 10 మంది ఆడవిల్లలు దొరికిండ్రు. వీళ్ళందరినీ పట్టుకొని లోపలికి పోతున్నా. చేరకారు కాడికి వచ్చినాం. ఇక్కడికించి కిందికి పోతున్నాం. ఇప్పుడు కిందికంటే ఎన్ని కిలోమీటర్లు పోతుండొచ్చు మనం? ఇది చేర్కార్ అనేది 326 మీటర్స్ వరకే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. అబ్బో బండి రెడీగా ఉన్నది మనం వచ్చేసరికి. ఇగో మన బండి రెడీగా ఉన్నది. అమ్మా మంచిగా ఇప్పుడే బండిలా కూర్చున్నాము. బాగానే మంది ఉన్నారు నాతోటి. ఆడపిల్లలు ఇట్లున్నారు, మగ పిల్లలు ఇట్లున్నారు. నడిపించక ఆయన ఒక ఆయన. బాబు మా తమ్మి పేరేంది? శంకర్ అన్న. అంత మంచిదేనా? ఏ ఊరు మీది? పోయినా కొద్ది వైర్లు గీర్లు అన్ని కనబడుతున్నాయి. పక్కకు గుహలాగా ఉన్నది అంతా. అయ్యా నీళ్లు ఇట్లా పడుతున్నాయి. ఈ నీళ్ళని కిందిపోయి జమగా మరా పంపులు రావచ్చా? మొత్తానికైతే 326 మీటర్లు వచ్చినాక ఇగో ఈ చేర్కార్లకేంచి దిగినాం. అన్నయ్య ఇడికేంచి పోవుడు ఎట్లా ఏడిపోతున్నాం అన్నట్టు మనము అన్న. ఇప్పుడు మనం పోయే జిల్లా పేరేంది? 2CM నార్త్ 20 2CM డిస్ట్రిక్ట్. అన్నిటికీ నడుచుకుంటూ పోవడా లేకపోతే అర కిలోమీటర్? భద్రత ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా జాగ్రత్తగా పని చేసుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా పోవాలి, ఇట్లాంటివి అన్ని ఇట్లా రాసి పెట్టిండ్రు. నాకు ఇంకొక ముచ్చట యాదకొచ్చింది సార్. ఇప్పుడు మనం అంతా పోతూనే ఉన్నాము, మరి బొగ్గు పోవాలి కదా బయటికి. ఇది మనము మనుషులము నడిచేదారి మేడం. బొగ్గు ఏమో హాలేజ్ ద్వారా వస్తుంది, టబ్బులలో వస్తుంది. టబ్స్ వచ్చి అక్కడ బెల్ట్ ఉంటుంది, టిప్లర్ ఉంటుంది, బెల్ట్ ద్వారా పైకి వెళ్తుంది. గనంతా కూడా ఇంత దొడ్డుగానే ఇంత అంటే ఇంత పెద్ద వెడల్పుగానే ఉంటుందా? ఇట్లే ఉంటుంది. 4 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల హైట్ ఉంటుంది ఎక్కడైనా కానీ. 4 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల హైట్. ఇక్కడ మనం మిషనరీ పెట్టాం కాబట్టి ఇంకొంత వెడల్పు చేసుకున్నాం మనమే. మరి ఇది ఏమంటది సార్? ఇది మనం పైనుంచి చైర్ కార్ లో వచ్చాం కదా, 34 లెవెల్ దగ్గర దాకా కూడా వెళ్ళాలంటే ఈ చైర్ మీద కూర్చొని వెళ్తాం. గ్రేడియంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లోప్ ఉంటుంది కదా. సో దిగడమైన ఎక్కడైనా ఉద్యోగులు కార్మికులకు ఇబ్బంది కాబట్టి 2004 సంవత్సరం వల్లే మనకు యాజమాన్యం ఇది ఏర్పాటు చేసింది. మొదటిసారి మన గనిలో RK7 గనిలో పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కరిని తీసుకొని పోతుంటారు. ఒక్కొక్కరు 15 మీటర్లు. ఎన్ని చైర్లు ఉంటాయి మరి? చైర్స్ ఒక 150 చైర్స్ ఉంటాయి మేడం. ఒక్క కిందకి పోతే 150 మంది దిగచ్చు కిందికి. గంటకు 100-120 మంది దిగొచ్చు మేడం. దీని మీదనే కూర్చుంటే మోటార్ ఆన్ చేస్తే సైకిల్ కూర్చున్నట్టుగానే కూర్చోవచ్చు కదన్నా. ఏం కాదు కదా, మంచిగా ఉయ్యాల లెక్క ఉన్నది. లాక్ తీసేస్తే ఇట్లా మెల్లగా ఎంతసేపు పోతామన్నా కిందికి పోతే? అంటే దూరం బట్టి ఒక 10 నిమిషాలలో మన గమ్యాన్ని చేరుకుంటాం. లోపలికి ఎంచి ఏదన్నా కిందికేంచి 1 కిలోమీటర్ కిందికేంచి పైకి మనకు ఒక విషయం చెప్పాలంటే ఇగో ఈడ ఫోన్లు ఉన్నాయి. వెనకటి ఫోన్ల లెక్క ఉన్నాయి ఇవన్నీ కూడా. అయిపోయిందా? ఒక 5 నిమిషాలు ఆగు మరి. లోపల మనము తీసిన బొగ్గు అనేది టబ్స్ లో లోడ్ చేసి ఈ రోప్ ద్వారా పైకి హాల్ చేస్తాం. ఇక్కడికేసి మీదకి పోతూనే పెద్ద సొరంగంలోకి దిగుతున్నట్టే ఉన్నది. మీదకేంచి మనుషులు పోయేటట్టుగా కిందికేంచి ట్రైన్ పోతుంది. ఇగో ఇదంతా బొగ్గే, నల్లగా ఉన్నది బొగ్గే. ఎప్పటికీ స్టోన్ డస్ట్ అనేది చల్లి పెడతాం అన్నట్టు. ఇగో నల్లగా ఇదంతా బొగ్గే, సింగరేణి బొగ్గు. నేనే తీసిన 2 తుక్కడలు కూడా అయినాయి. బొగ్గు అనేది ఎలా తయారవుతుంది అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము చనిపోయిన మన ఇవి వృక్షాలు ఉంటాయి కదా, వృక్షాలన్నీ కూడా భూకంపాలు వచ్చి సముద్రాలు పొంగి ఈ వృక్షాలన్నీ కింద ఉండి భూమిలో పోయి దాని ఆ ప్రాసెస్ లో అది ఆక్సిజన్ లేక చాలా రోజులు కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ ప్రాసెస్ లో ఈ బొగ్గు తయారవుతుంది. బొగ్గు నింపి పెడతారా? ఇది మేడం ఈ సపోర్ట్. ఇప్పుడు మనం ఈ రూఫ్ కు ఏదైతే రూఫ్ ఉంది ఇది
దీనికి జంక్షన్స్లలో మనం ఏం చేస్తామంటే ప్రతి జంక్షన్లలో వీటి దిమ్మ అంటాం. తెలుగులో దిమ్మ అంటాం, ఇంగ్లీష్లో కాగు అంటాం. ఈ దిమ్మ తుంటనే ఇవన్నీ జస్ట్ కట్టేదే కట్టి ఇది ఐరన్, ఇది కాగు అంత దీని మీద పెట్టి దిమ్మ సపోర్ట్ చేస్తాం అన్నట్టు. కిందికి రాకుండా సపోర్ట్ కిందికి జరగకుండా జంక్షన్స్ లో కొద్దిగా ఎక్కువ అంటే ఇవన్నీ మీరు నడిపిస్తున్నారు కదా అప్పుడు మెల్లగా ఇట్లా కింది కుంగకుండా సపోర్ట్ ఒక్కొక్కటి 30 టన్నుల సపోర్ట్ ఆపుతుంది. 30 టన్నుల సపోర్ట్ ఆపుతుంది ఒక్కొక్కటి. మనం బొగ్గుగారిలోకి పోతా ఉన్నాం, ఇంకా జరంత ముందు పోదాం పండుగ. వీరంతా పిల్లలు అమ్మా ఈడని బాగానే పెట్టిర్రా అన్న కూర్చొనికే. ఇది ఏంటన్నట్టు? ఇది రెస్ట్ స్టేషన్ అంటాం మేడం దీన్ని. రెస్ట్ స్టేషన్ అంటే ఇప్పుడు కార్మికులు పైనుంచి నడిచి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా అలసిపోయినప్పుడు కూర్చుంటారు. ఇక్కడ కూర్చొని మంచినీళ్ళు తాగడము, లోపల పనిచేసిన వాళ్ళు కూడా దగ్గరున్న వాళ్ళు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చి మధ్యలో భోజనం చేయడము, టిఫిన్ చేయడం చేస్తారు. మరి డ్రింకింగ్ వాటర్ అంటే మీరు ఎవరు బిందెలేదు రంగా కనబడలేదు, ఎట్లా? పైపులు ఉంటాయి, పైపు ద్వారా పై నుంచి ఫిల్టర్ బెడ్ నుంచి మనకు పైప్ ఎప్పుడు నీళ్లు ట్యాప్ ఉంటుంది, వస్తూనే ఉంటాయి. బాగానే దూరం నడిచినాము, బాగా దూపైంది కదా, కిందకి వచ్చి నీళ్ళు తాగితే కమ్మని. ఇది ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ మేడం. ఫస్ట్ ఎయిడ్ స్టేషన్లో ఇప్పుడు ఇక్కడ మనకు అందరూ కార్మికులు పనిచేస్తుంటారు కదా, పొరపాటున ఎవరికైనా ఏదైనా జ్వరం రావడము, ఏదైనా అనారోగ్య పాలవడము, లేకపోతే మైనన్న దగ్గర ఇది మనం అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నాం కాబట్టి ప్రకృతి వ్యతిరేకంగా ఏదైనా ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో అటువంటి ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ తీసుకొచ్చి ఈ స్ట్రెచ్చర్ మీద అతన్ని పైకి తరలిస్తాం. అయితే అవసరమైతే ఇక్కడ అతను సర్దారు ఓవర్మెన్ ఫస్ట్ ఎయిడ్ కూడా చేస్తారు. దెబ్బ తగిలినప్పుడు దాంట్లో ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటాయి, పట్టి కట్టడము అవన్నీ చేస్తారు. ఇక్కడ నుంచి ఎంత స్పీడ్గా తీసుకెళ్ళి అక్కడ నుంచి మనము చైర్ కార్లో పైకి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళడం అదంతా. ఇదంతా పైప్ ఏం పోతున్నట్టన్నా? నీళ్లు పోతాయి, లోపలికి నీళ్లు కావాలి కదా మనకు రూమ్ బోర్డు. అరే లేడీస్ గిట్ల వచ్చింది కాబట్టి లేడీస్కి టాయిలెట్ గిట్ల ఉన్నది ఇక్కడ. అరే నాయం మంచిగా కట్టిండ్రు అమ్మ. కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇద్దాక పోవాలంటే కష్టం ఎవరికైనా, కాబట్టి కింద టాయిలెట్లు గిట్లు ఉన్నాయి. అమ్మ మొత్తం లేడీస్ ఎంతమంది ఉన్నారు మీరంతా? ఈ మైన్లో 9 మంది ఉన్నాం, అండర్ గ్రౌండ్ దిగేవాళ్ళు. అండర్ గ్రౌండ్ దిగేటోళ్ళు 9 మంది ఉన్నాం. నువ్వు దిగి ఏం చేస్తావు కింద? సూపర్వైజింగ్ చేసేవాళ్ళు సూపర్వైజింగ్ చేస్తారు, అంటే ఆఫీసర్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే. అంటే వాళ్ళు వర్క్ చేసే విధానాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. మొత్తానికి ఈడ దాకా వచ్చినాము. కరెక్ట్గా పని ఏడ జరుగుతుందో అంత లోపలి దాకా వచ్చినాము. అన్న ఇట్లా మీద సీదా లెక్క పెడితే మనం ఎంత లోపలికి వచ్చినట్టు? 150 మీటర్ల లోతులో ఉన్నాం, డెప్త్లో ఉన్నాం. ఎన్ని స్తంభాలు పడుతుండొచ్చు? స్తంభాలు అంటే 20 పడుతుంది. మొత్తానికి ఇప్పుడు మనం వర్కింగ్ స్పేస్ అంటారు కదా, పని జరుగుతున్న జాగ ఏదైతే ఉన్నదో ఆడికి వచ్చినాము. ఈ టబ్బులు అంటున్నారు, ఆ టబ్బులకి బొగ్గును నింపుతున్నారు. మొత్తం టబ్బులకి బొగ్గును నింపేస్తున్నారు. ఇప్పుడు మనం కరెక్ట్గా బొగ్గు కానీ బొగ్గు బాయ్ అంటారు కదా, ఆ ఎన్న ముందు దాకా వచ్చి టబ్బులో పోసేసిండు బొగ్గు అంతా. మళ్ళీ ఎంటకు పోయి ఎదురుగాకి డిప్ అంటారు కదా, ఆ డిప్పులోకి పోయి మొత్తము తీసుకొని వస్తున్నాడు బొగ్గుని. మనం అటు చూసినట్టయితే నా లైట్ వెలుగులో చూడండి, ఇక్కడ మొత్తం నల్లగా బొగ్గు కనిపిస్తుంది. బండి మెల్లగా పోతున్నది. ఇది మొత్తం ఇప్పుడు ఒకప్పుడు అంట పలుగు పార గంప గింప అని పట్టుకొని వచ్చి తవ్వుకుంటా ఎత్తుకుంటా మొత్తం గంపలన్నీ ఎత్తుకుంటా తీసుకొని వచ్చి చాలా కష్టపడుతురంట కార్మికులు. కానీ ఈ రోజులలో టెక్నాలజీ పెరిగిపోయింది కదా, టెక్నాలజీ పెరిగిపోయిన కాడికేంచి ఇగో ఇట్లా మంచిగా బండ్లు వచ్చినాయి, అవే నింపుతున్నాయి, అవే దోడుతున్నాయి, అవే టబ్బులలో పోస్తున్నాయి. ఆ టబ్బులన్నీ ఎత్తుకపోయే పనికి ఇట్లా లేదు. మళ్ళీ బెల్ట్ ఉన్నది, పట్టాలు ఉన్నాయి, బండి ఉన్నది, ఆ బండి మీద మీరికి పోతున్నాయి. కాకపోతే ఇంత లోపలికి రావడం అనేది దమ్మున్న ముచ్చట. దమ్మున్నోడే ఇలా పని చేస్తాడు అంటారు కదా, సింగరేణి కార్మికులు అంటే మామూలు వాళ్ళు కాదు. ఎంత దమ్ముంటే సింగరేణిలో పని చేస్తున్నారా నాయన అని తిట్టు కూడా తిడతారు కొంతమందిని. అగో ఎంత ధైర్యంతో లోపలికి వచ్చి ఇన్ని వందల
అడుగుల కిందికి వచ్చి ఈ పని చేసుడు అంటే చాలా పెద్ద ముచ్చట. ఆ పని కాడికి వచ్చినాం మనం. ఇప్పుడు ఏమంటారన్నా ఇట్లా నువ్వు చేసే పనిని ఏమంటారు? మిషన్ మైనింగ్. మెషిన్ మైనింగ్ అన్న. ఇప్పుడు లోపలికి పోయి తీసుకొని వస్తున్నావు, మళ్ళీ వేస్తున్నావు. ఇట్లా ఎన్ని వేస్తావు రోజుకు? మినిమం ఒక రోజు 40 టబ్బులు నింపుతాం ఒక షిఫ్ట్కు. ఒక షిఫ్ట్కు 40 టబ్బులు నింపుతారు. ఒక్కొక్క డబ్బులు ఎంత పడుతుందన్న బొగ్గు? 2 టన్నులు. 2 టన్నులు దగ్గర దగ్గర 2 టన్నులు అంటే నువ్వు 40 నింపేసరికి 80 టన్నుల బొగ్గు నువ్వు ఒక్కరిని నింపుతావు. ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు డ్యూటీ ఉంటుంది? పొద్దున్న 7 to 3. 8 గంటలు డ్యూటీ అంతే అన్న. ధూపు అయితే నీళ్ళు, ఆకలి అయితే అన్నము, మరి ఇట్లా మధ్యలో పంపు ఉంటుంది ఇక్కడ. నీళ్ళు తాగిన నేను పంపు కాడ భోజనం చేసి వస్తాం ఇంటి దగ్గర. భోజనం చేసి వస్తాను అన్న. ఇప్పుడు నువ్వు కొత్తదాకా వద్దున్నావు కదా, ఇట్లా పోయినప్పుడు ఎప్పుడన్నా నీకు భయమైన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? భయమైన సందర్భాలు ఉన్నాయమ్మా. మనకు సేఫ్టీ బాగుంటుంది అన్న. ఈ మిషన్లో ఎప్పుడు వచ్చినాయి? 2003 వచ్చాయి. 2003కి. అందరన్న ఈ అన్న పేరు, ఈ అన్న ఆపరేటరు 25 ఏళ్ళకి పనిచేస్తున్నాడు. అన్ని ఫెసిలిటీలు అంటారు కదా, అన్నీ వస్తాయా? ట్యాక్స్ ఒకటి ఎక్కువ పడుతుంది మాకు. ట్యాక్స్ ఒకటి ఎక్కువ పడుతుందో? ఎంత పడుతుండొచ్చు నాన్న? ఎంత శాతం పడుతుంది? 4 నెలల జీతం పోయినట్టే మాకు. సంవత్సరంకి 4 నెలల జీతం ట్యాక్స్ మీద పోతుంది అన్న. నేను ఆడదాకా పోయి చూసి రావచ్చా? బండిలోనే పోవాలన్నా లేకపోతే నడుచుకుంటూ పోవచ్చా? రాదు నాతోటి ఎంబడి. బండిని ఏమంటారన్నా? సైడ్ డంపింగ్ లోడర్. సైడ్ డంపింగ్ లోడర్. మనం మొత్తం లోపలికి వస్తుంటే ఒక అన్న ఉన్నాడు. అన్న నీ పేరేంది? తిరుపతి. తిరుపతి అన్న. ఇప్పుడు గడపార, పార, గుల్లలు ఇవన్నీ ఏం వాడతలేరు కదా, నువ్వేంది మళ్ళీ గడపార పట్టుకొని నిలబడ్డావు? సింగరేణిలో మారినాయి కానీ కోల్కతా డిజిగ్నేషన్ మారలేదు. కోల్కతా డిజిగ్నేషన్ మారలేదు. ఇది స్టార్టింగ్ నుంచి సింగరేణి స్టార్ట్ అయిన కాడ నుంచి ఇదే డ్రెస్సింగ్ రాడు, ఇదే వాడాలి. డ్రెస్సింగ్ రాడ్ అంటారా దీన్ని? నువ్వేం చేస్తావన్నా మరి రాడ్ పట్టుకొని? అక్కడ నేను సైడ్ కానీ టాప్ కానీ టెస్ట్ చేసుకుంటా, లోపలికి వచ్చేసి సరే ఏదైనా బ్యాడ్ ఉంటే దీంతో పొడుస్తాం. సైడ్ కూడా డ్యామేజ్ ఉంటే అది కూడా డ్రెస్సింగ్ చేసుకుంటాం. మెయిన్ అసలు మనం స్టార్టింగ్ చేసేది టాప్ అండ్ సైడ్ డ్రెస్సింగ్. టాప్ అండ్ సైడ్ డ్రెస్సింగ్. దీనికి బ్యాడ్ సరే ఏదన్నా వేరే పరికరం కనిపెట్టలేదు సింగరేణిలో కూడా. ఓన్లీ ఇదే పరికరం. మనం బ్యాడ్ కానీ సైడ్ కానీ బ్యాడ్ కావాలంటే ఇదే. అక్కడ ఇట్లా మేము ఈ రూఫ్ టెస్ట్ చేసుకుంటా పోతాం. ఇప్పుడు అంతా ఓకే, మంచిగా సౌండ్ వచ్చింది కదా, ఓకే అన్నాడు. అంత ఓకే. డల్ సౌండ్ వస్తే బ్యాడ్ అయింది అనుకో, డల్ సౌండ్ వస్తుంది. దాన్ని ఏం చేస్తామంటే దాన్ని మేము క్లియర్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ పేసిగా ఇలాగే మేము లో వస్తుంది. ఇగో ఇది 6L అంటే లెవెల్ 6 అన్నమాట. ఇది ఊడుస్తున్నారు. ఇది అప్పుడైతే వినబడుతుంది. ఏం నడుస్తున్నది? అవునక్క. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అటు బొగ్గు తీసేసినాం. అంతా బొగ్గు తీసేసినాక అంతా ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీకి మనం ఇట్లా అడ్డు పెట్టినాం. బ్యారికేడ్ అంటాం దీన్ని. బ్యారికేడ్ ఇట్లా అడ్డు పెట్టేసి ఇప్పుడు ఈ పైప్ ద్వారా మనం ఇసుక నీళ్లు మిక్స్ చేసి పంపుతాను. ఇదే పైప్ ద్వారా ఇప్పుడు అందులో నుంచి ఇసుక అంతా అలా పడుతుంది. నీళ్ళేమో ఇటు బయటికి వస్తాయి, ఇసుక లోపల ఆగిపోతుంది. అది మొత్తం నిండిపోతుంది, అది పూడ్చుకపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇటు పక్కన మళ్ళీ బొగ్గు తీస్తాం. మీద మనకి సర్ఫేస్లో బంకర్ ఉంటుంది, పెద్ద బంకర్ ఉంటుంది. అందులో ఇసుక పోస్తుంది. దాని పక్కన ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ రెండింటిని మిక్స్ చేసి మనకు మీద నుంచి ఇక్కడ వరకు బోరోలు వేస్తాం. బోరోలు నుంచి పైపులు వస్తాయి. ఆ పైపులు మన అక్కడ నుంచి ఇక్కడ వరకు కిందికి లోపలికి వస్తాయి. ఆ పైపుల ద్వారా మనకు ఇసుక నీళ్ళు మిక్సర్ వస్తుంది. ఇసుక బూడిది నీళ్ళు అన్ని కలిసి వస్తాయి. అలా పడతాయి. నీళ్ళు బయటకు వస్తాయి. కానీ తమ్మి నీళ్ళు పోవడం ఎట్లా పోతాయి? ఇప్పుడు మన నీళ్ళు పెరుగుతుంటాయి కదా, నీళ్ళు పెరిగిన కొద్దీ ఈ నీళ్ళు ఇటు వెళ్ళిపోతాయి. ఈ నీళ్ళు ఇటు వెళ్ళిపోయి మనకు కిందికి వెళ్ళిపోతాయి. మొత్తం కింద మనకి మళ్ళీ పంపులు ఉంటాయి, పెద్ద పెద్ద పంపులు ఉంటాయి. ఆ పంపులు ఏం చేస్తాయి, కింద పెరిగిన నీళ్ళన్నీ మళ్ళీ మనం మీదికి పంపిస్తాం. తమ్మి ఇప్పుడు కొన్నిసార్లు ఇట్లా తవ్వకుండా అంటే నింపకుండా ఇట్లా వదిలిపెడతారా? అది ఒక రకమైన మెథడ్ ఉంటుంది. ఇప్పుడు అదేం మెథడ్ ఒకసారి చెప్పరా? అది కేవింగ్ మెథడ్ అంట. కేవింగ్ మెథడ్ అంటే ఏం చేస్తారు? అలా ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఇళ్ళనైతే నింపుతాం కదా, దాంట్లో నింపకుండా ఏం చేస్తామంటే ఈ రూఫ్ బండనే పడేస్తాం. అదే నిండిపోతుంది. ఈ మీదికి దొవ్వితే అది పడిపోతుంది, నిండిపోతుంది. అంతే. ఇవి ఏమిటికి వేస్తారు అన్నట్టు? అయితే ఇదేంటంటే మనం ఈ బండని మనం ఆపడానికి సపోర్టింగ్ చేస్తాం అన్నట్టు. ఇది ఈ స్క్రూ కాదు, ఇది ఇంత పొడుగు రాడు మళ్ళీ లోపలికి పోయి ఉంటుంది. ఆ బండని మనకు ఆపుతుంది అన్నట్టు. మీటర్ కోటి చొప్పున వేస్తాం మనం. మీటర్ ఒకటి చొప్పున వేస్తే బండను ఆపుతుంది. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు మీరు మొత్తం? అంటే ఒక్కొక్క చోట కొంతమంది పని చేస్తారు. ఇక్కడ దీన్ని ఈ చోటుని మనం ప్యానల్ అంటాం. అంటే ఇట్లా 3 ప్యానెల్ నడుస్తాయి మనకి. ఈ ప్యానెల్లో దాదాపు 60 మంది దాకా పనిచేస్తారు. అయితే మనం ముందుగా ఈ బొగ్గు మనకు రావాలంటే వీళ్ళు కోల్ కట్టర్లని డిజిగ్నేషన్ ఉంటారు, 4 ఉంటారు వీళ్ళు.
ఈ మిషన్కి డ్రిల్లింగ్ రాడ్ పెట్టి ఇది మనం ఆన్ చేస్తే ఇది తిరుగుతూ ఉంటుంది. ఆ డ్రిల్ రాడ్ కూడా తిప్పి హోల్స్ వేస్తాం. అట్లా మనకు ఇప్పుడు దీనికి మనకు అందాదా 9 నుంచి 10 హోల్స్ పడతాయి. 10 హోల్స్ వేసి దాంట్లో మందు పెట్టి బ్లాస్ట్ చేస్తాం. బ్లాస్ట్ చేస్తే అప్పుడు బొగ్గు అంతా ఇక్కడ పడుతుంది. తర్వాత మనం మళ్ళీ ఆయన ఆపరేటర్ వచ్చి దీన్ని లిఫ్ట్ చేసి టబ్లలో తీసుకొని పోయి టబ్లలో పోస్తుంది. పని మాత్రం చాలా కష్టమైన పని. ఈ పని మనం చేయలేము, ఆయాసం వస్తున్నది చెప్తుంటేనే నాకు. వాళ్ళు చేస్తుంటే ఇంకెంత కష్టమవుతున్నది వాళ్ళకి పాపం. అని ఎప్పుడన్నా ఎవరైనా నాగమవుతారా అయిందా? ఎందుకంటే మనము ఇప్పుడు మీకు చెప్పాను కదా, లెవెల్ డిప్ రేజ్ అని చెప్పినాం కదా, ఆ లొకేషన్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతా అంటారు. ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోతా అంటారు. పుచ్చుకుని ఎప్పుడన్నా లైట్ ఆగిపోతే అతను అక్కడనే ఉంటారు. ఎవరో ఒకరు ఆ ఏరియాలో వస్తారు కదా, ఎక్కడ లైట్ అయితే ఆగిపోతుందో అక్కడనే కూర్చోవాలి వాళ్ళు, అక్కడనే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ చీకట్లో చీకట్లో ఉంటుంది కదా, ఆ ఏరియాలో మిగతా కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసి ఐడెంటిఫై చెప్తారు అన్నట్టు. లైట్ ఎక్కడ కనబడదు అనుకోండి, ఇక్కడ పలానా అక్కడ ఉన్నా ఒకసారి రండి అని అంటే వాళ్ళని తీసుకొని వస్తారు. ఈ లైట్ ఏం లైట్ అన్నట్టు ఏం నడుస్తుంది? ఇది ఎల్ఈడి లైట్ మేడం. ఇది ఎల్ఈడి లైట్. ఎల్ఈడి లైట్ ఇది ఒక్కసారి తీసి చూస్తే ఇది ఇప్పుడు మళ్ళీ ఇలా బ్యాటరీ వేస్తారా? బ్యాటరీ ఇది బ్యాటరీ మేడం. ఇది బ్యాటరీ. ఇది అయిపోయిన తర్వాత ప్రతి కార్మికుడు పైన తీసుకొచ్చేసి ల్యాంప్ రూమ్ అని ఉంటుంది, దాంట్లో మనం ఛార్జింగ్ పెడతాం. ఇది ఒక్కరికి ఒక పర్సన్కి ఇప్పుడు నేనున్నా అనుకోండి, నాకు సపరేట్గా ఒక అలాట్మెంట్ ఉంటుంది. ఒక బ్యాటరీ ఒంటరిగా నా లైట్ ఉంటుంది. నేను అయిపోయిన తర్వాత నేను ల్యాంప్ రూమ్లో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా 16 అవర్స్ వాళ్ళు ఛార్జింగ్ పెట్టేస్తారు. 8 గంటలు పని చేస్తే దీంతో 16 గంటలు ఛార్జింగ్ పెడతారు. మళ్ళీ నేను నా ల్యాంప్ నేను పట్టుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఇది ఎవరికో ఒక నెంబర్ ఉంటుంది. ఇది నెంబరు అక్కడ ల్యాంప్ రూమ్ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆయన ఇప్పుడు పలానా ఈ నెంబరు ఈ వ్యక్తికి అలాట్మెంట్ చేసినాము అనేది ఆయన రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనల్ని లోపలికి ఈ క్యాప్లో హ్యాండ్ ఓవర్ చేసి తీసుకెళ్తాం. ఒకవేళ ఏదైనా ల్యాంప్ రాలేదనుకోండి, అక్కడ పలానా వ్యక్తి రాలేదు అనేది ఐడెంటిఫై అవుతుంది. షిఫ్ట్ అయిపోగానే లైట్ ఇవ్వకపోతే ఈయన ఇంకా రాలేదని మాకు అందరికి ఇంటిమేషన్ ఇస్తారు. దాని ప్రకారం ఆ పలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఏందని ఎక్కడ ఉన్నారు, లోపల ఉన్నారా, పైన ఉన్నారా. ఆ సార్ వాళ్ళు కూడా మమ్మల్ని అన్ని చూపిస్తారు, అన్ని తిప్పారు. మాకు అట్లాంటి దారి తప్పడం, ఎట్లా వెళ్తే ఎట్లా రావడం, ఎటు మిస్ అయిన ఎట్లా రావడం అనేది అన్ని చెప్పారు సార్. సింగరేణిలో రియల్ హీరోలను చూసినా అస్సలు హీరోయిన్లు ఇగో ఈడున్నారు రియల్ హీరోయిన్లు 9 మంది. ఏం దమ్ము పోరలది, ఏం ధైర్యము. ఇల్లు వచ్చి పనిచేసుడు మగవాళ్ళకు సాటి, మగవాళ్ళకు పోటీ. నడుండి ఇక పోదాముడు షాన్ పోవాలి ఇంకా మీదికి. ఇప్పుడు ఆ కిందికి పోయిన వాళ్ళు డ్యూటీ అయిపోయింది. ఒక్కొక్కరు ఇగో లైట్లు వరుసగా చూడండి. ఈ లైట్లన్నీ కనబడుతున్న కార్మికులు అందరూ మీదికి వస్తున్నారు. తమిళ నమస్తే, పేరేంది? నా పేరు మల్లెపల్లి ముత్తయ్య. మల్లెపల్లి ముత్తయ్య, దిగుతావా? ఈ సంచిలో ఏమున్నది? బాగానే పెద్ద డబ్బా పట్టుకుని పోయినా. ఈ డబ్బాలో మందు ఉంటుంది. మందా? ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. అదే బాంబు పెట్టి ఎక్స్ప్లోజివ్స్ చూడొచ్చా తమ్మి ఒకసారి? ముత్తయ్య, ఈ తమ్ముని పేరు? ఓ ఎమ్మనే. ఇల్లు ఎంత ఉంటుంది తమ్మి మందు? 750 గ్రాములు ఉంటుంది. 750 గ్రాములు ఉంటుందంట. ఇచ్చేసిన. ఇది లెక్క ఉంటుందా? ఏమైనా ఇంటికి తీసుకుపోవచ్చా? ఇంటికి తీసుకుపోకటి ఉంటుంది, లెక్క ప్రకారమే ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాగజైన్లో రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇచ్చి సంతకం పెట్టాలి. బాంబు పెట్టినట్టే కదా. పెట్టి ఎంత దూరం పోయి కూర్చుంటారు మీరు? మేము అది పెట్టిన తర్వాత 100 మీటర్స్లో మా షార్ట్ ఫైర్ ఉంటాడు. షార్ట్ ఫైర్ 100 మీటర్స్లో ఒక్కొక్క కాడ సెట్ చేస్తాడు. సెట్ చేసిన తర్వాత హోగా అప్పుడు బాగా చెప్పిన తర్వాత అన్ని ఒక్కసారి వేలుస్తారా? అన్ని ఒక్కటేసారి లేదా అన్ని ఒక్కటేసారి వేలుస్తాం. 12 హోల్స్ వేస్తాం. 12 హోల్స్లలో మందు వేస్తాం. అన్నిటికీ కలిపి వైర్ కడతారా? అన్నిటికీ కనెక్షన్ ఇస్తారు. ఇప్పుడు మనం కిందికించి తీసుకొచ్చిన బొగ్గు ఇక్కడ టిప్లింగ్ అవుతుందంట. టిప్లింగ్ అయితే కింద బావి ఉన్నది, ఆ బావి మీద బెల్ట్ ఉన్నది. ఆ బెల్ట్ మీదకించి మళ్ళీ పైకి పోతుందంట. తీసుకొచ్చిన బొగ్గునంతా ఇళ్ళకి వేస్తున్నారు. ఇది పెద్ద హౌజ్ లెక్క ఉన్నది. అయ్యా ఒక్కటే దెబ్బకు పడ్డది. అసలు ఒక్క నిమిషం కూడా అర్థం కాలేదు. టింగుమని వచ్చింది, డింగుమని పడ్డది. ఒక షిఫ్ట్కు 250 టబ్బులు. ఒక షిఫ్ట్కు 250.
ఓయమ్మ అది చిన్న బరువు లేదు. 3 కూరలు నిలబడి గట్టి గుంజితే అది ఇట్లా సన్న చిన్న పిల్లలు కాదు, బందవస్తున్న పిల్లలు 3 గుంజితే మళ్ళీ ఎంటకు వచ్చింది. ఇక్కడ నుంచి బెల్ట్ మీద పైకి వెళ్ళిపోతే మనం ఇడికెంచి మళ్ళీ బండి మీద పోవడు పైకి. మన బండి మీద మొత్తానికి బండెక్కి కిందికి పోయి మైనంతా చూసుకొని మళ్ళీ మీదకి వచ్చినాం. అమ్మా కిందికి పోయి మీదకి వచ్చేసరికి అంటే ఈరోజు నేను ఒక షిఫ్ట్ పని చేసేసుకొని వచ్చినట్టున్నది. సారు నమస్తే. ఈ సార్ పేరు శ్రీనివాస్ సారు. ఈ సారు సింగరేణి మైన్లు 7 సింగరేణి మైన్లు ఉన్నాయా సార్? ఇంట్లో 9 మైన్లు ఉన్నాయి. 9 మైన్లకు సార్ జిఎం. సార్ ఈ మైన్లు అంటే ఎన్ని రకాలు ఉంటాయి అసలు? మైన్లు 2 రకాలు ఉంటాయండి, ఒకటి అండర్ గ్రౌండ్, ఒకటి ఓపెన్ కాస్ట్. ఇప్పుడు నేను పోయింది అండర్ గ్రౌండ్ మైన్. అది మరి గంతమంది గంత లోపలికి పోతున్నారు, వాళ్ళకు సెక్యూరిటీ ఎట్లా సార్? సెక్యూరిటీ సేఫ్టీ ఉంటుంది. అందరు కూడా వాళ్ళకు సేఫ్టీ, వాళ్ళ భద్రత చూసే వాళ్ళు సూపర్వైజర్లు, ఆఫీసర్లు ఉంటారు. అట్లాగే వాళ్ళు కూడా ట్రైన్డ్ అయి ఉంటారు. సో వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూస్తారు తప్పకుండా. వాళ్ళకి కావాల్సిన వెంటిలేషన్, తర్వాత మిగతా ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వస్తే ఇక్కడ మనకు ఏరియా లెవెల్లో డిస్పెన్సరీస్ ఉంటాయి, తర్వాత ఏరియా హాస్పిటల్ ఉంటుంది. ఇంకా పెద్ద జబ్బు అయితే రిఫరల్స్ హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ పంపిస్తుంది కంపెనీ. 6 అయిపోయిందంట కదా? అనేది మైన్ ఇంకో 2 నెలల్లో క్లోజ్ అవుతుంది మైన్. సో ఆ గని స్టార్ట్ అయ్యి 50 సంవత్సరాలు అయింది. మొన్ననే ఒక నెల క్రితం 50 సంవత్సరాల పండుగ కూడా చేసుకోవడం జరిగింది. మీరు వెళ్ళిన RK7 కూడా 50 సంవత్సరాలు అయింది మైన్ స్టార్ట్ అయ్యి. ఆ మైన్కి ఇంకా లైఫ్ కనీసం 15 సంవత్సరాల వరకు ఉంది. ఎక్కడైనా ఏరియాలో మైన్స్ క్లోజ్ అయినప్పుడు అందులో ఉన్న ఉద్యోగుల్ని మొదటగా అదే సేమ్ ఏరియాలో అడ్జస్ట్ చేస్తారు. ఇంకా అక్కడ ఏమైనా సరిపోతే పక్క ఏరియాకి అందరూ సర్దుబాటు చేస్తారు. నా పేరు సదానందం. సదానందం అన్న ఎన్ని ఏళ్ళకి చేస్తున్నావు ఇలా సింగరేణిలా? అక్క నేను 38 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉద్యోగం చేయబట్టి. అప్పుడు బొగ్గు ఎత్తి డబ్బులలో పోతే బయటకు వచ్చేది. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు కొంచెం అల్టర్ అయింది పిల్లలకు. పాత రోజుల్లో అయితే తట్ట మోసి ఒక్కొక్కరికి ఈ జబ్బల మీద ఇంత కంతులు వచ్చేది. అంత కష్టపడ్డారు అప్పుడు. సింగరేణిలో పని చేస్తే బాగా ఆరోగ్య సమస్యలు అన్నారు. ఏమొస్తాయి ఆరోగ్య సమస్యలు? అవునక్క, అది వాస్తవమే వాళ్ళు అన్నది. లోపల బ్లాస్టింగ్ అయినాక దుమ్ము ధూళి బాగా లేస్తుంది. దానివల్ల టీబీ, క్యాన్సరు, కిడ్నీ ప్రాబ్లం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అక్క రిటైర్డ్ అయినాక బతికిన కార్మికులు చాలా తక్కువ, చాలా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పెన్షన్ 10,000, 15,000, 20,000 వస్తుందక్క. ఒకప్పుడు 500, 1000, 2,000 తోటి చాలా మంది ఇబ్బంది పడతారు. సింగరేణిలో పనిచేస్తుంటే చాలా అదృష్టమే. మేము వర్క్షాప్ అంటే సరౌండింగ్ మొత్తం అన్ని మైన్లకు గుండెకాయ లాంటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కూడా మేమే తయారు చేసి వాటిని రిపేరింగ్ చేసి పంపిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మాకున్న పరిస్థితులు ఏంటంటే మేడం, ఇప్పుడు టర్నర్ మెసేజ్ కొద్దిగా తగ్గింది. ఇప్పుడు మా అన్న సీనియర్ ఇలా దిగిపోయిన తర్వాత ఎవరు లేరు, ఇక మేమే సీనియర్ 2015. మళ్ళీ ఒక బ్యాచ్ తీసుకుంటే మేనేజ్మెంట్ కూడా మళ్ళీ కొత్త వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినట్టు అవుతుంది. తర్వాత మన సంస్థ కూడా కొద్దిగా చేతితో నిచ్చినట్టు అవుతుంది. ఆదివారం మాకు రెస్టే ఉంటుంది మేడం, మేము ఇంటికనే ఉంటాం. అందరికి సింగరేణి అంటేనే హాలిడే. అంటే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు మాత్రం వాళ్ళకు డ్యూటీలు ఉంటాయి. సండే ఏం చేస్తారు మేడం? ఆల్రెడీ తెలిసిందే సింగరేణి అని చెప్పంటే ఇంకా ముక్క చిక్క వేసుకుంటారు, తింటారు, మంచిగా పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకుంటారు. తెల్లారితే మళ్ళీ డ్యూటీ. 8 గంటల డ్యూటీ చేయాలంటే కిందకి నడుచుడు కాలనో ఇప్పుడు చాలా వచ్చినాయి తమ్మి. వస్తాయి మేడం, పైసలు కూడా వస్తాయి కానీ దాని తగ్గట్టు డబ్బులు కూడా వస్తాయి మేడం. డబ్బులు వస్తాయి, జబ్బులు వస్తాయి, అట్లున్న పరిస్థితి. ఇది ఈ రోజు సింగరేణిలా శ్రీరాంపూర్ మంచిర్యాల కాడ ఉన్న సింగరేణి RK7లకు పోయినా నేను. RK7 కాడికేంచి వర్క్ షాప్ కాడికేంచి చంద్రమ ముచ్చట మళ్ళొక ముచ్చట మళ్ళగలుద్దాము. అందరికి శనార్థులు మళ్ళగలుద్దాం.